హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జేఎల్ జువాలజీ సిలబస్ను నేర్చుకోవచ్చు. యూనిట్ 1 టెక్స్ట్ బుక్స్ కావాల్సిన టెక్స్ట్ బుక్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ యూనిట్లో 7 పేజెస్. నెక్స్ట్ ఫస్ట్ వన్ ఏంటంటే జనరల్ కాన్సెప్ట్లో ఉన్నవి. ఫస్ట్ వన్ ఏంటి, నిర్మాణ సంస్థ యొక్క స్థాయిలు, ఏకరీతి, కలోనియల్ అండ్ బహుళ రకాల రూపాలు, ప్రోకారియోటిక్, యూకారియోటిక్ కణాలు, కణజాలము, అవయవాలు, అవయవ వ్యవస్థల యొక్క స్థాయిలు. నెక్స్ట్ రెండో టాపిక్ ఏంటంటే ఏకోలోమేటా, సూడోకోలోమేటా, స్పోట్రోస్టోమియా, డిటరోస్టోమియా. మూడో టాపిక్ ఏంటంటే జాతులు, భావనలు, క్రమానుగత టాక్సా, జీవ సంబంధ నామీకరణ, జంతువుల యొక్క వర్గీకరణ యొక్క పద్ధతులు. నెక్స్ట్ ఫస్ట్ టాపిక్ అయిన నిర్మాణ సంస్థ యొక్క స్థాయిలు. దీంట్లో ఫస్ట్ది ఏంటి, ఏకరీతి. దీనిని యూనిసెల్యులార్ సెల్ అని అంటాం ఇంగ్లీష్లో అయితే, లేకపోతే తెలుగులో అయితే ఏకరీతి కణము అని అంటాం. ఈ ఏకరీతి కణం అనేది ఏకకణ నిర్మితి అంటే శరీరంలో ఉన్న అన్ని జీవ చర్యలను ఒకే కణం నిర్వర్తించే రీతిని ఏకరీతి, యూనిసెల్యులార్ సెల్ అని అంటాము. ఇది కణ విభజన ఉండదు. దీంట్లో కణ విభజన అంటూ ఉండదు. ఎందువల్లంటే దీంట్లో ఒకే కణం ఉంటుంది కాబట్టి. ఎగ్జాంపుల్ అమీబా, ఈస్ట్, బ్యాక్టీరియా, పారామీసియం. దీనిలో ప్రోకారియోటిక్స్, యూకారియోటిక్స్ కూడా ఉంటాయి. ప్రోకారియోటిక్స్ అండ్ యూకారియోటిక్స్ యొక్క టాపిక్ని మళ్ళీ నెక్స్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కలోనియల్ వ్యవస్థ. కలోనియల్ వ్యవస్థ అంటే ఇది ఏకరీతి వ్యవస్థలోను బహుళ రకాల రూపాల వ్యవస్థలోనూ ఉంటుంది. అంటే ఈ వ్యవస్థ ఏంటంటే స్వతంత్రంగా ఉండే వ్యవస్థ మరియు అన్ని కణాలు ఒకే రకమైన విధిని నిర్వర్తిస్తూ కూడా ఒకే రీతిలో ఉండే ఒకే విధమైన చర్యలను జరుపుతుంది. ఎగ్జాంపుల్ ఆల్గే, వాల్వాక్స్. నెక్స్ట్ బహుళ రకాల రూపాలు, బహుకణాలతో నిర్మితమైన వ్యవస్థ. దీనిలో ప్రోకారియోటిక్స్ అండ్ యూకారియోటిక్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ జంతువులు, మొక్కలు. నెక్స్ట్ టాపిక్ కణం. ఇది జీవుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణమే కణం. ఏంటి, జీవి యొక్క నిర్మాణాత్మకం అంటే స్ట్రక్చర్, క్రియాత్మకం అంటే చర్యలు జరిపే దాని ప్రమాణమే కణం. కణాన్ని మొట్టమొదటిసారిగా కనుక్కున్న శాస్త్రవేత్త రాబర్ట్ హుక్. నెక్స్ట్ ప్రతి కణానికి అంటే కణం అంటే ఏంటి, ప్రతి కణం యొక్క ప్లాస్మా త్వచము ఉంటుంది. అంటే ప్లాస్మా త్వచం అంటే ఒక పొర. ఇది కణం నుండి ఇతర కణాల నుంచి వేరు చేయబడుతుంది. రవాణా అయ్యే పదార్థాలు నియంత్రిస్తుంది ప్లాస్మా త్వచం. నెక్స్ట్ జీవ ప్రపంచంలోని కణాల యొక్క స్వభావాన్ని బట్టి 2 రకాలుగా విభజించడం జరిగింది. అవి 1 కేంద్రపూర్వ కణాలు, 2 నిజ కేంద్రక కణాలు. కేంద్రపూర్వ కణాలు అంటే నిర్దిష్టమైన కేంద్రక త్వచము లోపించిన కణాలను కేంద్రక పూర్వ కణాలు అంటారు. అంటే కేంద్రక త్వచం వేరు, ప్లాస్మా త్వచం అన్నది వేరు. ఓకేనా. నిర్దిష్టమైన కేంద్రక త్వచం, ఇది కేంద్రానికి ఉండే త్వచము. అంటే కేంద్రం ఇలా ఉంటే దీని చుట్టూరా ఉండేదన్నమాట. ఇది కేంద్రక త్వచం. ఇలా కేంద్రక త్వచము ఉన్న కణాలను కేంద్రపూర్వ కణాలు అంటారు. ఎగ్జాంపుల్ నీలి ఆకుపచ్చ శైవిలాలు, బ్యాక్టీరియా. రెండోది నిజ కేంద్రక కణాలు. నిజ కేంద్రక కణాలు అంటే నిర్దిష్టమైన కేంద్రక త్వచము కలిగిన కణాలు నిజ కేంద్రక కణాలు అంటారు. అంటే కేంద్రపూర్వ కణాల్లో కణం ఉంటుంది కానీ చుట్టూ కేంద్రక త్వచము ఉండదు. ఇక్కడేంటి, కణం ఉంటుంది, చుట్టూ మళ్ళా వేరే త్వచం ఉంటుందన్నమాట. అంటే ఇది కణం అనుకోండి. ఫస్ట్ సపోజ్ మనకి కణం అనుకోండి. దీని చుట్టూరా ఉండే పొరను కేంద్రక త్వచము అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనకి వృక్ష కణము, జంతు కణాలు ఎగ్జాంపుల్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ ఇంతే.